Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Session-11 in normal HTML programming. ఇంత మునుపు క్లాస్తో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ కలరు అవంతా కంప్లీట్ అయినాయి. దాంట్లో మనము బీజీ కలర్ అని చెప్పి చెప్పుకున్నాము. బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. కలర్ నేమింగ్ 2 వేస్లో ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. కలర్ నేమింగ్ 2 వేస్లో ఇవ్వచ్చనని. ఆ 2 వేస్ ఏంటంటే మొట్టమొదటిది కలర్ నేమ్ ఇవ్వచ్చు. కలర్ నేమ్ రెడ్, గ్రీన్, ఎల్లో, లైట్ గ్రీన్, ఆ విధంగా ఎక్సెట్రా మనం ఏదైనా ఇవి చేయొచ్చు. అట్లేకుండా కలర్ కోడింగ్ కూడా ఇవ్వచ్చు. ఇది గూగుల్లోకి వెళ్ళి కలర్ పిక్కర్ తీసుకొని ఎలా చేయాలనో చెప్పాను. కలరు 6 డిజిట్స్ కోడ్ ఈ విధంగా ఇచ్చుకుంటే రావచ్చు. యాష్ ఇచ్చేసి సమ్ ఈఈ, సమ్ ఎఫ్ఎఫ్, సమ్ 44, ఇది ఎల్లో కలర్ అనమాట. దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే ఈ కలర్ కోడ్ దేనికోసం అంటే ఎల్లో. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ విధంగా కలర్ కోడ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ అని చెప్పనేసి ఆ ఇమేజ్ .jpg ఏదో ఇమేజ్ నేమ్ ఉంటుంది, .jpg ఉంటుంది. ఆ విధంగా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఇమేజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఫైల్ నేమ్ సేమ్ లొకేషన్లో ఉంటే ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. ఏ విధంగా ఇంత మునుపు నేను ప్రోగ్రామ్స్లో చెప్పిన్నాను, జస్ట్ చాలాసార్లు పెట్టిన్నాను. caller1.jpg ఈ విధంగా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. లేదా ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ మీకు తెలిసింటే ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి .jpgని ఇస్తే అది మనకు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్గా వస్తుంది. అలా లేకుండా డిఫరెంట్ డైరెక్టరీస్లో పాత్ ఉంటే కనుక ఆ పాత్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను చూపించాను. ఎక్కడైతే ఆ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మనం ఓపెన్ విత్ లెక్కి వెళ్ళి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, దాన్ని క్లిక్ చేసామంటే మనకు పైన URL పాత్ వస్తుంది. ఆ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసామంటే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ బాడీకి టెక్స్ట్ మనం కలర్ ఇచ్చుకోవచ్చు. బాడీ టెక్స్ట్ అని చెప్పనేసి = బ్లూ, నో, ఎల్లో ఆ విధంగా ఇచ్చామంటే వస్తుందని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ సెషన్లో మనము నార్మల్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేటివి వాటికి ఏమేమి ఉంటాయి, నార్మల్ టెక్స్ట్ ప్రాపర్టీస్లో ఎన్ని ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్స్. మనం హెడ్డింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి HTMLలో అవి ఎంతో చెప్పుకోబోతున్నాము. HTMLలో మనకి హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయంటే H1 అని, H2 అని, H3 అని, H4 అని, H5 అని, H6 అనేసి ఈ విధంగా. H1 వచ్చేసి లార్జెస్ట్ హెడ్డింగ్, H2 వచ్చి లార్జర్ హెడ్డింగ్, H3 వచ్చి లార్జ్ హెడ్డింగ్, H4 వచ్చి స్మాల్, H5 వచ్చి స్మాలర్, H6 వచ్చి స్మాలెస్ట్ హెడ్డింగ్. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్. అవి ఏంటివి అనేది తర్వాత చూస్తాము. అదేవిధంగా అప్కమింగ్ వీడియోస్లో ఫాంట్ ప్రాపర్టీస్ అనేది కూడా చూస్తాము. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ టెక్స్ట్ రివర్స్ ఎలా ఇవ్వాలి అనేది చూస్తాం. ఈరోజు ప్రోగ్రామ్ 11కి వస్తే మనం హెడ్డింగ్స్ ఏ విధంగా ఇస్తామని చెప్పనేసి నోట్ప్యాడ్లో మనం ట్రై చేస్తాం. నోట్ప్యాడ్ ఎడిటర్ని తీసుకోండి. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళేసి క్లిక్ సేవ్ యాస్. దీంట్లో క్లాస్ ప్రోగ్రామ్సే ఇది. దీంట్లోకి వెళ్ళేసి మనం హెడ్డింగ్స్ అనేసి మనం ఫైల్ నేమ్ తీసుకొని ఎక్స్టెన్షన్ నేమ్ .html అనే దాంతో సేవ్ చేస్తాం. ఎక్కడ డెస్క్టాప్ మీద క్లాస్ ప్రోగ్రామ్స్లో heading.html అనే దాంట్లో సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను మామూలుగానే స్టార్ట్ చేస్తాను. HTML ప్రోగ్రామ్. నెక్స్ట్ హెడ్ అని తీసుకుంటాం. తర్వాత ట్యాగ్కి వస్తే టైటిల్ అనేది తీసుకుంటాం. ఈ టైటిల్లో మనం ఏ ప్రోగ్రామ్ గురించి అయితే మనం చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ మనము ఇక్కడ కామెంట్ లైన్ కూడా తీసుకోవచ్చు. కామెంట్ లైన్ కూడా మనం తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే <! సమ్ ప్రోగ్రామ్ ఆన్ హెడ్డింగ్స్. మనం ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి హెడ్డింగ్స్ కాబట్టి క్లోజ్ చేస్తాం. ఈ విధంగా కామెంట్ కూడా తీసుకొని మనం చేయొచ్చు. ఈ కామెంట్ అనేది ఇట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ద అవుట్పుట్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఏ ప్రోగ్రామ్ మనం చేస్తున్నామంటే హెడ్డింగ్స్ అనే దాని మీద చేస్తున్నాం. ఈ హెడ్డింగ్స్ అనే దాని మీద చేస్తున్నాం కాబట్టి ఈ టైటిల్లో కూడా మనకు హెడ్డింగ్స్ ట్యాగ్
అనేసి మనం తీసుకుంటాం. దీన్ని క్లోజ్ చేస్తాం. టైటిల్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ హెడ్డింగ్ కూడా క్లోజ్ చేస్తాం. కాకపోతే ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు బాడీ తీసుకుంటాం. ఇక్కడ బాడీ క్లోజ్ చేస్తాం. బాడీ అదేవిధంగా బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. తర్వాత HTML క్లోజ్ చేస్తాం. HTML ఈ బాడీలో మనం టెక్స్ట్ తీసుకోవాలి. ఆ టెక్స్ట్ ఏంటంటే ఇది హెడ్డింగ్స్ ట్యాగ్స్కి సంబంధించింది కాబట్టి మనం హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని హెడ్డింగ్లు ఉన్నాయనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము మనం. H1, H2, H3, H4, H6 అనేది ఇవి ఎలా వస్తాయనేది మనం ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్లో ట్రై చేస్తాం. H1 అని తీసుకుంటున్నా. H1 క్లోజ్ చేస్తున్నా. H1 క్లోజ్ చేస్తున్నాను. ఈ హెడ్డింగ్లో ఫస్ట్ ఏదో సమ్ టెక్స్ట్ తీసుకుంటాను. వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్ అనేది మనం తీసుకున్నాం. ఈ హెడ్డింగ్ 1లో ఈ విధంగా తీసుకున్నాం. దీన్నే కాపీ చేసి మనకి ఎన్నిసార్లు కావాలి, H6 వరకు కదా, ఇప్పుడు H1 అయిపోయింది. అదేవిధంగా H6 వరకు మనం 6 టైమ్స్ తీసుకున్నాం. దీంట్లో H1 అనే ట్యాగ్ బదులు H1 బదులు 2 ఇక్కడ H2తో క్లోజ్ చేస్తాం. 2 ఇన్ ద సేమ్ వే ఇక్కడ H3 ఇక్కడ ఫైనల్లో క్లోజ్ కూడా H3, ఇక్కడ H4 ఇక్కడ ఫైనల్లో కూడా H4, ఇక్కడ H6 H5 తర్వాత H6 H5 లాస్ట్ది S6 ఫైనల్లో కూడా S6 ఈ విధంగా క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి రన్ చేస్తాం. ప్రోగ్రామ్ నేమ్ ఏమంటే హెడ్డింగ్. జస్ట్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తాం. ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు డెస్క్టాప్లో క్లాస్ ప్రోగ్రామ్స్లో హెడ్డింగ్ ఇక్కడ కనపడుతుంది కదా, రైట్ క్లిక్, జస్ట్ ఓపెన్ విత్, గో టు గూగుల్ క్రోమ్, క్లిక్, జస్ట్ దీస్ ఆర్ ద వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ హెడ్డింగ్. దిస్ ఈజ్ లార్జర్. దానికంటే కొంచెం చిన్నది కాబట్టి లార్జర్ అంటున్నాం. దానికంటే చిన్నది కాబట్టి ఇది లార్జ్. దానికంటే చిన్నది కాబట్టి ఇది స్మాల్. దీనికంటే చిన్నది కాబట్టి ఇది స్మాలర్. దానికంటే చిన్నది కాబట్టి ఇది స్మాలెస్ట్. ఇది H6, H5, H4, H3, H2, దిస్ ఈజ్ H1. H1 అనేది లార్జెస్ట్గా ఇది మనకు అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలోకి వస్తే హెడ్డింగ్ ట్యాగ్ అయింది కదా. ఈ హెడ్డింగ్కే మనం బాడీలో ఏం చేయొచ్చు అంటే ఏదైతే H1 ఉందో H1కి అలైన్మెంట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ జస్ట్ అది సింపుల్గా ఉంటుంది. దాన్ని దీంట్లోనే ఇప్పుడు క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలైన్ ఇప్పుడు ఇంతవరకు మామూలుగా లెఫ్ట్లో వచ్చాయి. మనకి. ఇప్పుడు ఇది తీసేసామంటే చూసామంటే ఇంత మునుపు లెఫ్ట్లో వచ్చింది. ఇప్పుడు అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు నేనేం చేస్తానంటే డబుల్ కొటేషన్లో సమ్ సెంటర్ అని పెడతా. ఈ ఒక్కదానికి పెట్టి చూపిస్తాను. సేవ్ చేస్తాను. Ctrl+S Alt ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ జస్ట్ ఇప్పుడు చూడండి ఇంతవరకు ఏముంది మనకు, వెల్కమ్ టు లెఫ్ట్లోనే డిఫాల్ట్గా లెఫ్ట్లో వచ్చేసింది. మనం ఏమి ఇవ్వకపోతే అది ఎక్కడ వస్తుందంటే లెఫ్ట్లో వచ్చింది. ఇప్పుడు నేను అది సెంటర్ అని ఇచ్చాను. రిఫ్రెష్ చేసి చూస్తాను. చూడండి ఈ ఫస్ట్ హెడ్డింగ్ 1 అనేది మాత్రం సెంటర్లో వచ్చింది. మిగతావన్నీ డిఫాల్ట్గా ఎక్కడ వచ్చాయంటే లెఫ్ట్లోనే వచ్చాయి. ఈ విధంగా మనం టెక్స్ట్కు అలైన్ ప్రాపర్టీ ఫర్ హెడ్డింగ్స్ ఓన్లీ వన్ ప్రాపర్టీ, దట్ ఈజ్ అలైన్మెంట్. హెడ్డింగ్స్కు ఓన్లీ వన్ ప్రాపర్టీ, అది అలైన్మెంట్ అనేది. ఇప్పుడు నేను సెకండ్ దానికి అదేవిధంగా ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇచ్చి సమ్ RIGHT రైట్ అని ఇస్తాం. డిఫాల్ట్గా లెఫ్ట్లో వస్తుంది.
మనం ఇంకా 2 ప్రాపర్టీస్ ఇవ్వచ్చు అలైన్మెంట్లో. ఏంటంటే సెంటరు, రైట్. జస్ట్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ చూస్తే ఇంత మునుపు ఇచ్చిన మనం సెంటర్ కనపడుతుంది, మిగతా అంతా లెఫ్ట్లో అలైన్ అయినాయి. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. జస్ట్ సేవ్ చేయలేదు, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాం. Ctrl+S Alt Tab, జస్ట్ రిఫ్రెష్. చూడండి, H2 అనేది ఏమైందంటే రైట్లో వచ్చింది, H1 అనేది ఏమైందంటే సెంటర్లో వచ్చింది, మిగతా డిఫాల్ట్గా ఎక్కడ వచ్చాయంటే లెఫ్ట్లో వచ్చాయి. అర్థమవుతుంది కదా. సో ఇంతే. ఈ అలైన్మెంట్ ప్రాపర్టీ అనేది ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. అలైన్మెంట్లో మనకి ఏముందంటే ఈ హెడ్డింగ్స్లో అలైన్మెంట్లో అలైన్ = ఒకటి వచ్చేసి సెంటర్, కామా, రైట్. డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని మనమే రాయని అవసరం లేదు, కాకపోతే లెఫ్ట్ అని చెప్పి రాస్తుంది. అలైన్ అనేది 2 వేస్లో ఉంటుంది. దీనికి మనం ప్రోగ్రామ్ చూసుకున్నామంటే ఇది ప్రోగ్రామ్. ఈ 11th ప్రోగ్రామ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ప్రోగ్రామ్ అండ్ హెడ్డింగ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేసామంటే హెడ్డింగ్స్ ఇచ్చాం నార్మల్గా, తర్వాత ఏమి ఇచ్చామంటే సెంటర్ ఇచ్చాం, రైట్ ఇచ్చాం. డిఫాల్ట్గా లెఫ్ట్లో ఉంటుంది, అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్లాస్కి ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్కి తర్వాత చూస్తాం జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్ అనేది. హెడ్డింగ్స్కి అయితే మనకు ఓన్లీ 1 ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వచ్చేసి సెంటర్, రైట్, అలైన్మెంట్ అని. అలైన్మెంట్ సెంటర్, అలైన్మెంట్ రైట్. ఏమీ ఇవ్వలేదంటే అది డిఫాల్ట్గా ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.